ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అయితే జరిగింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి దోహా వేదికగా ఖతార్, తుర్కియా ఈ రెండు దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించాయి. ఇటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, అటేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్కి ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఇద్దరు పాల్గొని ఇరు దేశాల మీద ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అక్రమంగా మా సరిహద్దుల్లో దాడి చేస్తుందని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీదంటే, పాకిస్తాన్ కూడా అక్రమంగా అక్కడ ఉగ్రవాదులు పెంచి పోషించి మాపై దాడులకు పాల్పడుతుంది ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఇరు దేశాలు ఈ విధంగా వాదోపవాదాలు చేసుకున్న తర్వాత చివరికైతే శాశ్వత కాల్పుల విరమణకైతే ఒప్పుకోవడం జరిగింది. సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు వస్తే మాత్రం బాగుండదు అన్న విధంగా రెండు దేశాలు కూడా వార్నింగ్ ఇచ్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇంకా అనేక రకాల చర్చలు జరుపుతామని ఇటు తుర్కియా, ఖతార్ రెండు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువగా చర్చలు జరిపితే శాశ్వత కాల్పుల విరమణకైతే ఇరు దేశాలు కూడా ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా మరో 2-3 దఫాలు దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇది శాశ్వత కాల్పుల విరమణే అయినా చిన్న చిన్న ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరిహద్దుల్లో ఇరు దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని రెండు దేశాలు కూడా ఒప్పందం అయితే చేయడం జరిగింది.